మన దేశంలో ఈవీఎంల మీద అనేక అనుమానాలు రాను రాను పెరిగిపోతున్నాయి. మొత్తం ఎన్నికల వ్యవస్థ ఎలా ఉంది, ఎన్నికల నిర్వహణే పారదర్శకంగా లేదు అన్న అభిప్రాయం కూడా బలపడుతోంది. ఈసీ కూడా ఎవరైనా ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన రాజకీయ పార్టీ కూడా అనుమానాలని రేకెత్తించినా సరే ఈసీ స్పందిస్తున్న తీరు మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ అనుమానాల్ని ఎన్నికల నిర్వహణ పైన, ఈవీఎంల పైన ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయాలి అన్నదానికంటే ఆ అనుమానాలు అలాగే సజీవంగా ప్రతిపక్షాల్లో ఉండిపోవాలి అన్నట్టుగానే ఈసీ వైఖరి ఉంటుంది. ఈసీ ఎందుకు ఇలా ప్రతిపక్షాల మధ్యలో ఈ ఎన్నికల నిర్వహణ పైన, ఈవీఎంల పైన ఈ అనుమానాలు సజీవంగా ఉండాలని కోరుకుంటోంది అన్నదానికి సంబంధించి కూడా అనుమానాలు ఉన్నాయి. అది కూడా ఒక వ్యూహమే, బీజేపీకి అనుకూలంగా వ్యవస్థల్ని, పరిస్థితుల్ని మార్చే వ్యూహమే అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీ గురించి కూడా చర్చించుకోవాలి. రాహుల్ గాంధీ తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశారు, స్వయంగా ఆయనే రాశారు. తర్వాత ఎక్స్లో కూడా దాన్ని పోస్ట్ చేశారు. ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని రిగ్గింగ్ చేసింది బీజేపీ అని ఆరోపిస్తూ ఉన్నారు. ఏది మొత్తం ఎన్నికల వ్యవస్థను అడ్డు పెట్టుకొని రిగ్గింగ్కు పాల్పడింది అని ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి ఆయన ఒక డేటా చెప్తున్నారు. 2019 ఎన్నికల నాటికి మహారాష్ట్రలో మొత్తం ఓటర్ల సంఖ్య 8,98,00,000 ఉంటే అది 2024 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల నాటికి 9,29,00,000కు పెరిగింది. అంటే 5 ఏళ్ల కాలంలో 31 లక్షల కొత్త ఓటర్లు వస్తే, కానీ నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2024 నవంబర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి నాటికి ఓటర్ల సంఖ్య ఏకంగా 9,70,00,000కి వెళ్ళిపోయింది. అంటే కేవలం లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య 5 నెలల కాలంలోనే 41 లక్షల కొత్త ఓటర్లు వచ్చి చేరారు. దీనిపైనే రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక రిగ్గింగ్. ఆయన కేవలం మహారాష్ట్రలో ఇది జరిగిందనడం లేదు, నెక్స్ట్ బీహార్లో కూడా ఇదే చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. నిజంగా ఒక ఎన్నికల ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా, జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ మరో రాబోయే ఎన్నికల్లో కూడా ఒక రాష్ట్రంలో ఇలాగే రిగ్గింగ్ చేయబోతున్నారని ఆయన చెప్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ తీసుకున్న ఈ లైన్ కరెక్టేనా, ఆయన ఇలా అనవచ్చా అన్నది కూడా చర్చనీయాంశమే. ఆయన 5 ఫేజుల్లో మొత్తం రిగ్గింగ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. తొలుత తమకు అనుకూలమైన ఎన్నికల కమిషనర్లను నియమించుకోవడం, అంటే కమిషనర్ల నియామకంలోనూ రిగ్గింగ్ చేయడం బీజేపీ. భారీగా నకిలీ ఓటర్లను చేర్చడం ఫేజ్ 2లో. ఫేజ్ 3లో పోలైన ఓట్ల శాతాన్ని అక్రమంగా పెంచేయడం. ఇది చాలా చోట్ల జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో కూడా. సాయంత్రం 5 గంటలకి ఒక పోలింగ్ శాతం చెప్తారు, తర్వాత 7 గంటలకు ఇంకో పోలింగ్ శాతం చెప్తారు. ఇంకా మరుసటి రోజు అయితే ఏకంగా 10 నుంచి 12%, 15% ఓటింగ్ శాతం కూడా పెరిగిపోతుంది. అంత వేరియేషన్ కొన్ని గంటల్లోనే ఎలా వస్తుంది అంటే మాత్రం ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. రొటీన్గానే అక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో అభ్యంతరం చెప్పలేదు కదా అని రొటీన్గా సమాధానం ఇస్తోంది. కానీ ఇదిగో ఇలా ఇలా జరుగుతోంది అని ఎక్కడ కూడా ఆధారాలు చూపెట్టడం లేదు. రాహుల్ గాంధీ ఈ అంశం పైన కూడా సాయంత్రం 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్కు సంబంధించి అన్ని పోలింగ్ బూతుల్లోని సీసీ ఫుటేజ్ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ అది కూడా ఈసీ చేయడం లేదు. ఇక 4th ఫేజ్లో బీజేపీ గెలిచి తీరాలన్న చోట్ల భారీగా బోగస్ ఓటింగ్కు పాల్పడ్డం, అంటే రిగ్గింగ్. 5 ఆఖరి దశలో ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఆధారాలన్నింటినీ దొరకకుండా చేసేయడం, అంటే అన్ని ఎరైజ్ చేసేయడం. ఇది రాహుల్ గాంధీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో రిగ్గింగ్ చేశారనడమే కాకుండా బీహార్లో కూడా చేయబోతున్నారని చెప్తున్నారు. ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఈ మాట అనొచ్చా? ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి, ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు ఉన్నాయి, మొత్తం ఈసీ మొత్తం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోంది అన్నది కూడా బహిరంగ రహస్యమే. ఇలాంటి చోట ఆ ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసే ఆలోచనతో అయితే ఈసీ లేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే దీని మీద ఒక లాజికల్ కంక్లూజన్ కూడా రావడం లేదు. మరి ఇలాంటి చోట రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి? బీహార్లో కూడా ఇదే చేయబోతున్నారని రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ బీహార్లో ధైర్యంగా పనిచేస్తారా? మన నాయకుడే చెప్పేస్తున్నారు, రిగ్గింగ్ చేస్తున్నారంట, ఈవీఎంలు అడ్డు పెట్టుకుంటున్నారంట, మొత్తం ఎన్నికల వ్యవస్థనే అడ్డంగా పెట్టుకొని బీజేపీ రిగ్గింగ్ చేసుకుంటుంది, బీహార్లో కూడా చేస్తారని మన నాయకుడు ముందే చెప్పేశారు. కాబట్టి మనమంతా ఎన్నికల ప్రయాస ఎందుకు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, ఇంత ప్రయాస ఎందుకు, ఎలాగో వాళ్ళే ఎన్నికల వ్యవస్థ ద్వారా వాళ్ళే గెలుచుకుంటారు కదా అన్న ఒక ఒపీనియన్ సామాన్య కార్యకర్తల్లో, నాయకుల్లోకి వెళితే ఇంకెవరైనా సరే పనిచేస్తారా? రాహుల్ గాంధీ నిజంగానే ఈవీఎంలు నిజం అనుమానాలు ఉన్నమాట నిజం, ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటే, దీని మీద పోరాటం చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆయన ఉద్యమం చేయాల్సింది ఇక ఎక్స్లోనో లేకుంటే మామూలుగా జర్నలిస్టుల తరహాలో పత్రికల్లో వ్యాసాలు రాసి కాదు. ఆయన చేయాల్సింది ఉద్యమం చేయాలి. లక్షల మందిని తీసుకెళ్ళి ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాలి, నిరసనకు దిగాలి. ఎందుకంటే ఇక ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసేలాగా మొత్తం ఈసీని అడ్డు పెట్టుకొని ఒక పార్టీ మొత్తం రిగ్గింగ్లు చేసుకుంటూ ఉంటే, ఈవీఎంలతో గెలిచేస్తూ పోతూ ఉంటే
ఆ విషయం తెలిసి కూడా ఇక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ వ్యాసాలు రాసుకుంటూ ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకుంటూ ఉంటే ఇంకా అంతకు మించిన అసమర్థత ఇంకోటి ఉండదు. ఇంకా ఆయన చేయాల్సింది ఇదే ఉద్యమం. మిగతా విషయాలు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇంకా ఎన్నికల్లో గెలిస్తేనే కదా, ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేకుండా రిగ్గింగ్ చేస్తున్నప్పుడు, ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా పోతూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చేయాల్సింది ఉద్యమం. ఇంకా దేశవ్యాప్తంగా ఇలాంటి అభిప్రాయంతో నష్టపోతున్న, ఎన్నికల ఈవీఎంల వల్ల నష్టపోతున్నాం, ఈ ఎన్నికల ప్రక్రియ వల్ల నష్టపోతున్నామని భావించే రాజకీయ పార్టీలను అన్నింటినీ సంఘటితం చేసుకొని జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఉద్యమం చేయాలి కదా రాహుల్ గాంధీ. అలా చేయకుండా ఈ ఈవీఎంలు, ఈ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల్ని ఎదుర్కోకుండా ఇలా కేవలం ట్వీట్లు, వ్యాసాలు రాసుకుంటుంటే ఎప్పటికీ ఆయన ప్రధాని గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కూడా ఉండదు. పైగా రాహుల్ గాంధీని ఇక ఇలా ఉంది వ్యవస్థ, వాళ్ళే గెలిచేస్తారు వచ్చే ఎన్నికల్లో కూడా అని చెప్తున్నప్పుడు ఇంకా లోక్సభ ఎన్నికల్లో పనిచేయరు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకెక్కడ కూడా పనిచేసే అవకాశం ఉండదు. సో రాహుల్ గాంధీ చేయాల్సింది ఏంటంటే ఆయన నాయకత్వాన్ని నిరూపించుకోవాలనుకుంటే, ప్రధాని కావాలనుకుంటే అంతకంటే ముందు ఈ అంశం పైన పోరాటం చేయాలి. మొత్తం దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలతో కలిసి వచ్చే పార్టీలతో దీని మీద ప్రత్యేకంగా ఉద్యమం, ఇంకేం అవసరం లేదు. మిగతా వాటినంటే పక్కన పెట్టడమే, ప్రజా సమస్యలు కూడా కొద్ది రోజులు పక్కన పెట్టడమే. ఎందుకంటే మొత్తం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపోటుగా ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ మారినప్పుడు ఇంకా మిగతా వాటి కాదు, ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయాలి. వెళ్ళి ధర్నాలు చేయాలి, నిరసనలు తెలిపారు. మొత్తం ఈసీ కాదు, మొత్తం దిగి వచ్చేలా, సుప్రీంకోర్టు కూడా దిగి వచ్చేలాగా, కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చేలాగా ఆ స్థాయిలో ఉద్యమం చేయాలి. అలా చేయకుండా కేవలం వ్యాసాలు రాసుకుంటూ ట్వీట్లు పెట్టుకుంటూ ఉంటే ఈవీఎంల వల్ల బీజేపీ గెలుస్తోంది అన్న ఒక ఇంప్రెషన్ని పూర్తిగా కార్యకర్తల్లోనికి, నాయకుల్లోనికి పంపిస్తే ఇక మన రాహుల్ గాంధీ అధినాయకుడే చెప్పేశారు ఈవీఎంలతో వాళ్ళు గెలుస్తున్నారంట, ఎన్నికలను రిగ్గింగ్ చేసుకుంటున్నారంట, రాబోయే ఎన్నికల్లో కూడా, రాబోయే రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుందంట, మన నాయకుడే ముందే చెప్పేశారు, అది నిజమే ఉంటుంది అని సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు నమ్మితే ఇంకెప్పటికీ కూడా ఆ రాజకీయ పార్టీ కోలుకోదు. ఎవరు పని చేయరు. ఇంకా ఒక పార్టీ నడుపుతూ అధ్యక్షుడిగా ఉంటూ, లేదు మనం ఏం చేసినా మనం గెలవం బ్రదర్, వాళ్ళు ఈవీఎంలతో ఏదో చేసేసుకుంటారు, ఈసీ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళే గెలిచేస్తారని ఒక నాయకుడు చెప్పిన తర్వాత ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా పనిచేస్తారా? మనం గెలుస్తాం, ప్రజల్లో మార్పు వస్తుంది అన్న ఒక ఆశావాద దృక్పథంతో పనిచేసే కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా నిరుత్సాహపరచడం, నీరుగార్చడమే అవుతుంది రాహుల్ గాంధీ వైఖరి. ఎస్, ఈవీఎంల మీద, ఎన్నికల ప్రక్రియ మీద మొత్తం ఈసీ, ఎన్నికల కమిషనర్లు, ఈసీ వ్యవహరిస్తున్న తీరుపైన అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా కూడా ఈ అనుమానాలని నివృత్తి చేసేలాగా చెప్పడం లేదు. సింపుల్, అంత డేటా, సీసీ కెమెరాలు ఉంటాయి, మొత్తం ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. ఇదిగో ఈ టైంలో ఇంత పోలింగ్ జరిగింది, ఆ తర్వాత ఇలా జరిగింది అని చెప్పి ముందు పెట్టి చూసుకోండి అని చెప్పాలా అనుమానాలు ఉన్న రాజకీయ పార్టీలు. ఆ పని చేయకుండా, అవి ఇవ్వకుండా, ఆధారాలు ఇవ్వకుండా, పైగా ఎన్నికలు అయిపోగానే వెంటనే మొత్తం వీవీప్యాట్లతో సహా అన్ని ధ్వంసం చేసేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా దీన్ని అడ్డుకోవాలి అంటే రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం చేయాలి. అలా చేయకపోతే ఇంకెప్పటికీ కూడా రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కోలుకోదు. ఈవీఎంల వల్ల జరుగుతుందా, రిగ్గింగ్ జరుగుతుందా అన్నది పక్కన పెడితే, ఒకవేళ అలా జరగకపోయినా కూడా ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేసే పరిస్థితి ఉండదు. మన రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి అదే జరుగుతూ ఉంటుందన్న ఒక ఒపీనియన్ వస్తే. కాబట్టి ఈ వ్యాసాలు, ఈ ట్వీట్లు ఇవన్నీ పక్కన పెట్టి రాహుల్ గాంధీ ఇంత డేటా ఉన్నప్పుడు, పక్కాగా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతోంది అన్నప్పుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టెలుగా ఎన్నికల వ్యవస్థ తయారవుతూ ఉన్నప్పుడు, ఆయన నాయకుడైతే, నిజమైన నాయకుడైతే దీని మీద పోరాటం చేయాలి. దీని మీద పోరాటం చేయకుండా కార్యకర్తలు, నాయకులు పనిచేయండి అని చెప్తే అది ఆత్మవంచన అవుతుంది. కార్యకర్తలు, నాయకుల్ని మోసం చేయడం అవుతుంది. ఏదో ఒక లైన్ తీసుకోవాలి. ఈవీఎంల వల్ల, ఎన్నికల వ్యవస్థ వల్లే ఓడిపోతూ ఉంటే కార్యకర్తలు కాదు, వాళ్ళందరినీ సంఘటితం చేసుకొని దీని మీదే పోరాటం చేయాలి రాహుల్ గాంధీ. లేదు అనుకుంటే, ప్రజల్లో మద్దతు ఉంది, ఈ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేవు అనుకుంటే, ఇదిగో రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఓడిపోతాం, అక్కడ కూడా బీజేపీ రిగ్గింగ్ చేసుకుంటుంది అంటూ ఇలాంటి మాటలు చెప్పి పనిచేసే కార్యకర్తలు, నాయకుల్ని కూడా నిరుత్సాహపరచడం కూడా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు.